హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వేయి స్తంభాల గుడి చూడబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వేయి స్తంభాల గుడి దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మీకు వేయి స్తంభాల గుడి చూపిస్తున్నా, చూడండి. ఎంట్రీలో ఇలా ఉంది. మనం వేయి స్తంభాల గుడి ఇక్కడ చూశారు కదా. ఇక్కడ నుంచి స్ట్రేట్గా మనం వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం గుడి ఇది పాత గుడి. ఇక్కడ ముందర వచ్చేసి మనకు కొత్త గుడి కూడా కడుతున్నారు. ఈ వేయి స్తంభాల గుడి అని ఎలా అంటారంటే, ఈ గుడిని మొత్తం స్తంభాలతో కట్టారు. అందుకోసం మొత్తం స్తంభం కలిసి వేయి స్తంభాలు అయినాయి కాబట్టి వేయి స్తంభాల గుడి అంటారు దీన్ని. అండ్ ముందలు కూడా మనకు కొత్త గుడి అనేది కడుతున్నారు. ఆ గుడి మొత్తం చూపిస్తాం మీకు. దాంట్లో అయితే దేవుడు అయితే లేరు ప్రస్తుతానికి. ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ప్లేస్ కూడా చూపిస్తా. ఇక్కడ చూశారు కదా ఈ మొత్తం ప్లేస్. ఇంకా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే ఇంకా మనకు అది కొత్తగా కడుతున్న గుడి మొత్తం చూపిస్తా. అక్కడైతే లోపల ఎంట్రీ ఉంది మనకు. ఇప్పుడు చూడండి, ఇట్లా పోవాలి. మా ఫ్రెండ్స్తో ఇంకా కలిసి మొత్తం పోతున్నాను నేను. వాళ్ళ ముందు పోతున్నాను, నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు వీడియో తీయాలి కదా అందుకు. ఇంకా మెల్లగా వెళ్తున్నాం. నేను కూడా కనిపించాలని ఇట్లా మొత్తం చూపిస్తాను మీకు. ఈయన కూడా మా ఫ్రెండే, ఆయన కూడా బ్లాగ్స్ ఇస్తుండే, ఆయన కూడా యూట్యూబరే. ఈయన కూడా యూట్యూబరే, ఆయన కూడా బ్లాగ్ చేస్తుంటారు ఆయన. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ పాయింట్ స్టెప్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి, చూశారు కదా. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ పాయింట్ కూడా మనకి కొత్త గుడిలో మనకు లోపల పోవడానికి చాలా పెద్ద గడప అనేది ఉంది. అక్కడ దాటడానికి వస్తలేదు. ఆంటీ అనేది ఇట్లా కూర్చొని మరీ దాటుతుంది, చూడండి ఒకసారి. అగో ఎక్కలేకపోతుంది, అందుకోసం ఇలా పోతుంది. చూడండి ఎంత పెద్ద గడప ఉందో. హైట్ కూడా చాలా ఉంది. మాడైతే పోతుండో, నేను కూడా పోతున్నా. ఇంకా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఇక్కడ వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా హైట్ ఉన్నాయి మెట్లు కానీ, ఇక్కడ గడప కానీ చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి కొత్త టెంపుల్. ఇది మావాడు సబ్స్క్రైబ్ అంటుండు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన కోసం అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు, ఈ కొత్త గుడిని చూస్తున్నారు. ఇటు సైడ్ కూడా సేమ్ ఉంది, ఇంకా మనకు అటు సైడ్ కూడా సేమ్ ఉంది. 2 సైడ్స్ సేమ్స్ ఉన్నాయి మనకు. అది కూడా చూపిస్తాను, మీరు చూస్తుండే మొత్తం. ఇది మొత్తం ఇంకా బిల్డ్ చేస్తున్నారు, ఇంకా సగంలో ఉంది ఇది. లోపలైతే మొత్తం కట్టేశారు, ఇంకా పైన గోపురం అవన్నీ కడతారేమో. ఇంకా కొత్త గుడిలో అయితే లైట్లు అవి ఏం మెయింటైన్ చేస్తలేరు మనకనేది. ఇది మార్నింగ్ టైం, మనకు ఆఫ్టర్నూన్ టైం వస్తేనే మనకు మంచిగా చూడగలము. ఈవినింగ్ టైం వస్తే కానీ మనం చూడలేము. ఎందుకంటే కొత్త గుడిలో ఇక్కడైతే ఏం లైట్ అవి ఏం లేవు. చూపిస్తున్నా చూడండి. ఎక్కడ మీకు లైట్ కోసం వైర్లు కూడా తీసుకురాలేదు ఇక్కడ. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం కొత్త గుడి నుంచి. ఇక్కడైతే దేవుడిని ఇంకా పెట్టలేదు. ఇంకా మనకు స్టేడ్ కనిపిస్తున్న టెంపుల్ అయితే అది ఓల్డ్ టెంపుల్ కాబట్టి వేయి స్తంభాల గుడి దాన్ని అంటారు. ఆ టెంపుల్ అయితే శివుణ్ణి పెట్టారు. అక్కడైతే దేవుడు ఉన్నారు. అక్కడ మేము దర్శనం చేసుకోవడానికి పోతున్నాం ఇప్పుడైతే. ఎందుకంటే ఆ గుడిలో అయితే కెమెరా అలో లేదు, అందుకోసం ఆ గుడిలో నేనైతే విజువల్స్ చూపించలేకపోతున్నాను. ఇక్కడ అయితే పెద్ద నంది ఉంది, మీరు చూడవచ్చు రైట్ సైడ్లో. చాలా మంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ. చూడండి, ఇక స్ట్రేట్గా ఇక్కడ పంతులు కూర్చున్నారు కదా, అక్కడైతే దేవుడు ఉంటారు ఆ గుడిలో. చూపిస్తాను మీకు. ఇక్కడ నంది ఉంది. ఇంతండి, ఇంతవరకు అయితే చూపించగలను మీకు. లోపలైతే గుడిలో అయితే మనకు అలో లేదు తీయడానికి.